Yeah, good evening, all of you. My voice is clear. Please let me confirm. Okay, sir. Clear, sir. Yeah, screen కనపడుతుందమ్మా? Okay, sir. Yeah, done guys. So, Then టుడే మనకి బాలా హైదరాబాద్ లో ఇంటర్వ్యూ వెళ్ళారు. ఆల్రెడీ నేను లైక్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ డీటెయిల్స్ పంపించాను. ఈరోజు బాలా మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చారు. ఓకే, సో అక్కడ ఆ ఇంటర్వ్యూస్ లో అతనికి అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, సో తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యాడా లేదా, ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. హైదరాబాద్ లో ఆల్రెడీ మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు. బట్ ఎక్స్ట్రా కూడా వాళ్ళకి కావాల్సిన నాకు మెసేజ్ చేసింది, అది గ్రూప్ లో నేను పోస్ట్ చేశాను. ఎంతమంది యూటిలైజ్ చేస్తున్నారో నాకు తెలియదు. బట్ బాలా అయితే వెళ్ళాడు ఇంటర్వ్యూకి. అక్కడ వెళ్ళిన తర్వాత అతనికి అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, యా బాలా, ప్లీజ్ లెట్ డూ ఇట్. చెప్పండి బాలా. బాలా నరసింహ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, కొంచెం వాయిస్ రావాలి బాలా, వాయిస్ లో ఉంది. యా సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ బాలా నరసింహ. చెప్పండి సార్ నరసింహ. క్లియర్ వస్తుంది యా, నవ్ ఇట్ ఈస్ ఓకే. సార్. ఇప్పుడు సార్ క్లియర్. చెప్పండి నరసింహ, కంపెనీ పేరేంటి? ఇప్పుడు గుడ్ హలో, సార్. సన్ గ్రేస్ మెడికల్ సార్. సన్ రైజ్ సన్ గ్రేస్ మెడికల్ సార్. యా, హైదరాబాద్ లొకేషన్ ఎక్కడ? అవును సార్. లొకేషన్ ఎక్కడ హైదరాబాద్ లో? కేపీహెచ్బి నియర్ బై. నియర్ కేపీహెచ్పి. హైదరాబాద్ లో కేపీహెచ్బి నియర్ బై. అవును సార్. ఓకే నరసింహ. సో ఇంటర్వ్యూస్ లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఏ విధంగా నేను వాళ్ళు ఇంటర్వ్యూస్ అడిగారు క్వశ్చన్స్? ఫస్ట్ పోతూనే రిసీవ్ చేసుకున్నారు సార్. సార్ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఫస్ట్ మాట్లాడారు. జస్ట్ అంటే లోకేష్ సార్ మిమ్మల్ని పంపించాను అంటే, అవును సార్ అవును అని చెప్పాను. ఓకే, ఫస్ట్ పోతూనే రెజ్యూమ్ తీసుకున్నారు. ఓకే, రెజ్యూమ్ తీసుకొని ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫుల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ అడిగారు సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రిన్సిపల్. ఓకే, సూపర్. ఓకే, యా. సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ సార్ చెప్పండి. యా యా, చెప్పు పర్లేదు, చెప్పు. ఓకే, అదే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీరు సార్ దగ్గరికి తీసుకొని పోయి రెజ్యూమ్ మళ్ళీ ఒకసారి సార్ వాళ్ళు డిస్కస్ చేసుకొని మళ్ళీ వచ్చేసారు. సార్ వచ్చిన తర్వాత సిస్టమ్ దగ్గరికి ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి సిస్టమ్ చేయమని చెప్పారు సార్. ఓకే, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అడిగారు? ఆన్ ద సిస్టమ్స్ మీద కూర్చోబెట్టారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి. పోస్టింగ్ చేయమని చెప్పారు ఏమైనా? చేయమని చెప్పారు సార్. ఓకే, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? ఫస్ట్ కంపెనీ క్వశ్చన్స్ చెప్తాను సార్. ఫస్ట్ కంపెనీ క్రియేషన్స్ అడిగారు సార్. ఎట్లా కంపెనీ క్రియేషన్ చేయాలంటే ఎట్లా చేస్తారు అని అడిగారు. అంటే నేను ఈ విధంగా చేస్తారని చెప్పేసి కంపెనీ ప్రొఫైల్ క్రియేషన్ మొత్తం, రియల్ టైమ్ అడ్రస్, జిఎస్టీ నెంబర్ మొత్తం ఫ్రీఫ్ గా మొత్తం అంతా ఒక అడ్రస్ ఒక వేలో మొత్తం అంతా చేశాను. కంపెనీ క్రియేషన్ చేశాను. వెరీ గుడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ పేమెంట్ అడిగారు సార్. పేమెంట్ కూడా అడిగారు. ఓకే, ఓకే. పేమెంట్, రిసిప్ట్, సేల్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ ఎలా చేయాలి, యూనిట్ ఎలా క్రియేట్ చేస్తారు అని, అంటే ఏ విధంగా చేస్తారు అని మాకు చేసి చూపించండి అని చెప్పేసి పక్కనే కూర్చొని చూస్తున్నారు. చేయమని చెప్పారు. వాళ్ళ ముందర నేను కూర్చొని చేసి చూపించాను సార్. వెరీ గుడ్ నరసింహ, సూపర్. యా, ఎంతసేపు టైం పట్టింది నరసింహ? మ్యూట్ లో పెట్టుకుని నాయిస్ వస్తుంది సార్. యా, ఇంటర్వ్యూ ఎంతసేపు చేశారు? ఎంతసేపు సిస్టమ్ దగ్గర కూర్చొని ఎంతసేపు చేపించారు? ఇంకా డిఫరెంట్ గా లెడ్జెస్ ఐటమ్స్. ఒక 15 minutes, ఒక 15 నిమిషాలు సిస్టమ్ మీద కూర్చొని మొత్తం చేయించారు సార్. ఓకే, పోస్టింగ్స్ ఏమని చెప్పారా? నార్మల్ సార్. పోస్టింగ్స్ ఎంట్రీ చేయమని చెప్పారా? ఓచర్ పోస్టింగ్స్ చేయమని ఓచర్ పోస్టింగ్ చెప్పారు. అన్ని చెప్పారు సార్. అన్ని ఒకసారి క్లియర్ గా చెప్తాను సార్ మీకు. ఓకే, 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 డన్ నరసింహ. ఓకే, మన ప్రీవియస్ స్టూడెంట్ ఉన్నారు అక్కడే? ఇది అయిపోయిన తర్వాత యూ కెన్ చెప్పండి. అక్కడే మన ప్రీవియస్ స్టూడెంట్స్
సీనియర్ ఒక మేడం ఉన్నారు ఓకే అక్కడే మన ఇన్స్టిట్యూట్ నుంచే ఇక్కడ ప్లేస్మెంట్ అయ్యి అక్కడ జాబ్ చేస్తున్నారంట. ఓకే సార్ వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇట్లా మీ ఇన్స్టిట్యూట్ నుంచే ఇక్కడ మేడం వచ్చింది, ఇక్కడ ప్లేస్మెంట్ అయ్యింది, ఓకే ఇక్కడ జాబ్ చేస్తున్నారు, 1 year అవుతుంది దాదాపు ఓకే ఓకే అని చెప్పారు సార్. ఓకే గుడ్ నర్సింగ్. ఓకే నెక్స్ట్ ఏం అడిగారు? నెక్స్ట్ ఇంకా వచ్చేసి మామూలుగా క్రెడిట్ డెబిట్ అవర్ అంటే ఏంటి, క్రెడిట్ అవర్ అంటే ఏంటి, ఉమ్, ఆ ఇంకా గివర్ అంటే ఏంటి, రిసీవర్ అంటే ఏంటి, ఉమ్, ఉమ్, పేమెంట్ ఇన్వాయిస్ అడిగారు సార్. అట్లా ఉమ్. పేమెంట్ ఇన్వాయిస్ చూపించండి అని అడిగారు. ఒకటి నేను 2-3 నేను మామూలుగా నా ఉదాహరణ ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను వాటిని చేసి పేమెంట్ ఇన్వాయిస్ చూపించాను సార్. ఓకే ఓకే డన్. యా ఓకే ఇంకా కంపెనీలో మామూలుగా ఇప్పుడు కంపెనీ క్రియేషన్ కంపెనీలో ఉన్న లెడ్జెస్ ఉంటాయి కదా సార్. అవునవును లెడ్జర్ వైజ్. ఆ లె- ఆ లెజర్ వైజ్ ని గ్రూప్ లో లెజర్ వైజ్ ఎక్కడ ఉంటాయో చూపెట్టు అని చెప్పారు సార్. అవి కొంచెం చూశాను. ఆ ఓకే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ లోకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ గ్రూప్ వైజ్ లోకి వెళ్తే కనుక లెడ్జర్ వైజ్ చూపిస్తుంది సార్ అక్కడ ఆప్షన్. ఓకే అక్కడ లెడ్జర్ వైజ్ ను ఓపెన్ చేస్తే కనుక లెడ్జర్స్ మొత్తం కంపెనీ లెడ్జర్స్ అన్ని అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ఓకే చాలా ఐ థింక్ చాలా డెప్త్ క్వశ్చన్స్ అడిగారు అనుకుంటా. అట్లే ఒక రకంగా. అవును సార్, అడిగారు సార్. సో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఇంకొకటి ఉన్నాయి కదా. క్యాపిటల్ ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ అవే ఉన్నాయి సార్. యా 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 ఇంకా ఇంకా చెప్పు నర్సింగ్. ఇంకా ఇంకా క్యాపిటల్ అడిగారు సార్. క్యాపిటల్ అంటే ఏంటి, ఓకే డ్రాయింగ్ అంటే ఏంటి, డ్రాయింగ్ అంటే ఏంటి అడిగారు సార్. ఇంకోటి ఎస్బీఐ బ్యాంకు మనం ఏదైనా లెడ్జర్స్ పోస్ట్ చేయాలంటే కనుక ఏ ఓచర్ తీసుకోవాలి అని అడిగారు సార్. ఓకే వెరీ గుడ్. అట్లే ఇంకా ఎట్లా అంటే ఒక చిన్న సార్ ఒక లెడ్జర్ చెప్తాను సార్ మీకు. ఓకే ఓకే సార్ రిసీవ్డ్ పలానా అంటే సార్ సపోజ్ 13th July 2025 రిసీవ్డ్ ఆన్ సుదర్శన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ ఇన్ క్యాష్ అని ఒక చిన్న ఇచ్చారు సార్. ఓకే ఓకే అది కూడా అడిగారు. ఆ లెడ్జర్ లో సుదర్శన్ అనేది ఏ గ్రూప్ కింద అంటే ఉంటుంది కదా సార్, కింద అండర్ గ్రూప్ అండర్ ది ఉంటుంది సార్. ఓకే ఓకే అండర్ గ్రూప్ ఆ లెడ్జర్ లో సుదర్శన్ అనే పేరు ఏ లెడ్జర్ కింద వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేసి అడిగారు సార్. ఓకే వెరీ గుడ్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే సూపర్. ఇంకా అంతే సార్, ఇంకంత ఏం లేదు, జస్ట్ ఇంకా అంతవరకు అడిగేసి ఇంకా వదిలేసారు సార్. యా ఫస్ట్ రౌండ్ అయిపోయిందా నరసింహ? ఫస్ట్ రౌండ్ అయిపోయిందా రెజ్యూమ్ తీసుకున్న తర్వాత? అయిపోయింది సార్. యా సెకండ్ రౌండ్ అయిపోయింది సార్. సెకండ్ రౌండ్ ఎప్పుడు ఉంటుందని చెప్పారు? సెకండ్ రౌండ్ రేపు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు సార్. మళ్ళీ ఓకే సార్ వాళ్ళు అదే పెద్ద సార్ లేడని చెప్పారు, కొంచెం బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత సార్ తో డిస్కస్ చేసి సెకండ్ రౌండ్ రేపు షెడ్యూల్ చేస్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పారు. ఓకే ఓకే కంపెనీ బాగుందా నరసింహ? పెద్దగానే ఉందా కంపెనీ? కంపెనీ మీడియమే సార్. అయితే వర్క్ సబ్జెక్ట్ బాగా నేర్చుకొస్తారు. ఓకే ఓకే వెరీ గుడ్. సో ఎందుకంటే ఒక మల్టిపుల్ వర్క్ అనేది నరసింహ ఈ ఏజ్ లో మల్టిపుల్ గా మనం చేయగలిగితేనే వన్ ఆఫ్ ది డే ఒక రోజు వచ్చిన తర్వాత 25 or 30 years వచ్చిన తర్వాత ఆల్ టైప్ ఆఫ్ వర్క్ నువ్వు చేయగలుగుతావు. స్టార్టింగ్ లో మీకు 15,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా యూ కెన్ ప్రొసీడ్, వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అక్కడ రియాలిటీ కంపెనీలో నువ్వు చేసినప్పుడు మల్టిపుల్ వేస్ సంపాదించే మార్గాలు చాలా తెలుస్తాయి. అప్పుడు మీరు రకరకాలుగా నువ్వు మనీ సంపాదించడానికి ఆస్కారం ఉంది. ఓకే నేను ఎవరికైనా అదే చెప్తాను, వన్స్ ఒక కంపెనీ వాళ్ళు నీకు ఛాన్స్ ఇస్తున్నారు కంపెనీలోకి రావడానికి, ఆ ఛాన్స్ ని 15,000 అయినా 20,000 అయినా శాలరీ ఎంటర్ అవ్వండి. ఓకే సో నేను మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను మళ్ళీ ఒకసారి. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఒకటే రెండా లైక్ నరసింహ? ఇంకా ఏమైనా ఉన్నాయండి? ప్రస్తుతానికి ఒకటే. ఏమో తెలియదు సార్, నేనైతే వాటి గురించి ఏమంత ఎక్స్ప్లెయిన్ అడగలేదు సార్. ఓకే ఓకే నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతాను. ఓకేనా? సో చూసారు కదా గైస్? యా చూసారు కదా సార్. చెప్పండి అమ్మా. సార్ ఆ ఇంటర్వ్యూ తెలుగులో అడిగారా ఇంగ్లీష్ లోనే ఫుల్ ఉందా సార్? ఎట్లా అడుగుతాయమ్మా, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఏముండదు. ఓకేనా? ఓకే సో చూసారు కదా గైస్,
కోర్సు కంప్లీట్ అవ్వకముందే ఆ అబ్బాయి జాబ్ రెఫరెన్స్ అనేది నేను గ్రూప్ లో వేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళారు. హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు. లైక్ బాలా నరసింహ అందరికంటే ముందుగా కాల్ చేసి వెళ్ళారు. బట్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టుమారో నాకు తెలిసి కన్ఫర్మ్ కూడా అయిపోతుంది. సాలరీ కూడా చెప్తారు. జాయినింగ్ డేట్ కూడా సార్ ఏమన్నా ఉంటే ఉంటుంది. మాకు చెప్పరా, మేము హైదరాబాదే సార్. మా చెప్పడానికి గ్రూప్ లో ఉన్నారు కదమ్మా. గ్రూప్ లో అయితే ఉన్నారుగా. కాల్ చేసి వెళ్ళండి. ఎంతమంది అని చెప్తావు? చెప్పలేరు కదా. ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో గ్రూప్ లో వేయడం మా బాధ్యత. కాల్ చేసి మీరు జాబ్ కు వెళ్ళి సెలెక్ట్ అయ్యి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము చాలా ఫీల్ అవుతాం. ఇంకా 10 మందికి అది రెప్యుటేషన్ లాగా అవుతుంది. మన ఇన్స్టిట్యూషన్ గురించి కూడా మంచిగా మార్కెట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఫేక్ అయితే చేయట్లేదు కదా. రియాలిటీనే కదా మనం చేస్తున్నాం. ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఎక్కడ జాబ్స్ ఉన్నాయో మన స్టూడెంట్సే మనకు చెప్తారు. వాళ్ళే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి. మీ స్టూడెంట్స్ చెప్పండి. ఎస్ గ్రూప్ లో వేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళారు. ఆ అబ్బాయి వెళ్ళాడు, ఇన్ఫార్మ్ చేశాడు. సార్ ఇలా ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. ఫ్రమ్ టుమారో కన్ఫర్మేషన్ అవుతుంది అనేసి. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ చాలా ఉన్నాయి. బట్ వెళ్ళి చేసే మార్గాలు తెలియట్లేదు. అవి ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయనేది కూడా రెఫరెన్సెస్ నేను గ్రూప్ లో వేస్తున్నాను. మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, వైజాగ్ అయినా, గుంటూరు అయినా ఎక్కడున్నా కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నా. ఎవరికైతే నిజంగా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో అలా బాలా నరసింహ లాగా ఇమీడియట్ గా కాల్ చేసి వెళ్తారు. ఎవరైతే టైం పాస్ కోసం జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి అవసరం లేదు జాబ్. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న పోషిస్తారు. వాళ్ళు ఎంజాయ్ గా తిని బతుకుతారు. అలాంటి వాళ్ళకు మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేము. ఎవరికైతే ఆకలి అవుతుందో అతనే కాల్ చేసి వెళ్తాడు. ఆకలి లేదో టైం పాస్ సార్ ఎవరైతే జాయిన్ అయి గాజుల ఉంటారో రామారం అదేనా సార్ మీరు వేసింది? ఓకే ఓకే. అమ్మా నువ్వు తర్వాత చూడమ్మా. ఓకేనా. ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్తారు. యూటిలైజ్ చేసుకోండి. ఆ లీడ్స్ ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఏదో మేము టైం పాస్ గ్రూప్ లో వేయట్లేదు. ఒక్కరికన్నా బ్యాచ్ లో ఒక్కరికి ఉపయోగపడినా ఐఎమ్ సో హ్యాపీ. నా వల్ల నా ఇన్స్టిట్యూషన్ వల్ల ఒక్కరికి జాబ్ వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయినా ఐఎమ్ సో హ్యాపీ ఈ జన్మకి. సో ఆ ప్రిఫరెన్స్ తో ఆ వేతోనే మనం నాలెడ్జ్ ఇస్తున్నాం, రెఫరెన్సెస్ ఇస్తున్నాం. వాటిని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోమని కూడా చెప్తున్నాం. తర్వాత శాలరీ ముఖ్యమని కాదు. ఫస్ట్ ఒక కంపెనీలకు ఎంట్రన్స్ ఇస్తున్నారు, నాలెడ్జ్ పెంచుకోమని చెప్తున్నారు. వాళ్ళు 15,000 ఇవ్వనివ్వండి, 12,000 ఇవ్వనివ్వండి, 20,000 ఇవ్వనివ్వండి, డోంట్ వరీ. ఒక కంపెనీలోకి వెళ్ళి రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మీకు మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ చాలా దొరుకుతాయి. చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా దొరుకుతాయండి. కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ జాబ్స్ అంటారు. గ్రూప్ లో వేస్తే మాత్రం ఒకరు ఇద్దరు మాత్రం వెళ్ళారు. మిగతా వాళ్ళంతా ఏదో గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాంలే అనే విధంగా ఉన్నారు. దట్స్ నాట్ కరెక్ట్ కదా. మీరు జాయిన్ అయింది జాబ్ కోసమే. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. వెళ్ళండి. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో మల్టిపుల్ టాలెంట్. ఎవరిని ఎక్కువ హైర్ చేసుకుంటారో చెప్పలేం కదా. యూటిలైజ్ చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. నాకు తోచినంత నేను ఉన్న ప్లేస్ లో నుంచే ఏపీ తెలంగాణ ఆపరేట్ చేసే నాలెడ్జ్ నాకు దేవుడు ఇచ్చాడు. ఆ నాలెడ్జ్ ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని జాబ్ తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని ఫ్యామిలీని పోషించండి. ఐఎమ్ సో హ్యాపీ. ఏదో మీరు ఇచ్చిన ఒక 5 నిమిషాలు ఇన్ఫర్మేషన్ తో 10 మందికి మోటివేషన్ లాగా ఉంటది. మన రియాలిటీ, ఒరిజినాలిటీ క్లారిటీగా మీకు తెలుస్తుంది. ఏంటి టాలీ లోకేష్ ఇన్ఫోటెక్ కెపాసిటీ ఏంటి ఏపీ తెలంగాణలో, అతని యొక్క మాన్యా ఎలా ఉంది అనేది కూడా మీకే తెలుస్తుంది లైవ్ లో. అందుకోసమే కదా ఆ అబ్బాయి మీ ముందు నేను మాట్లాడిస్తున్నా. ఈ రోజు వెళ్ళాడు, ఇన్ఫార్మ్ చేశాడు, సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్ రౌండ్ లో. రేపు ఆల్మోస్ట్ జాబ్ కూడా వస్తుంది. బ్యాచ్ కంప్లీట్ అవ్వకముందే జాబ్ వచ్చింది ఆ అబ్బాయికి. అదైతే నేను చెప్పగలుగుతాను. ఓకేనా. సో అది సార్ చెప్పినారాయన. సార్ సార్ బాల సార్ నరసింహ ఇంకో ఒక మాట మాట సార్. సార్. చెప్పినారాయన. బాల బాల నరసింహకి ఒక మాట. ఆ. సెకండ్ మెటీరియల్ ఏమన్నా అడిగారా సార్? సెకండ్ మెటీరియల్ క్వశ్చన్ వాళ్ళకి తెలియదు కదా నారాయణ. సెకండ్ మీటర్ ఏంది, ఫస్ట్ మీటర్ ఏంది వాళ్ళకి తెలుస్తుందా నారాయణ? అంటే ఆ డెప్త్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పడం విన్నావు కదా. ఆల్మోస్ట్ ఏవైనా బేసిక్స్, స్టార్టింగ్ మెటీరియల్ ఉన్న బేసిక్స్ ను బాగా అడుగుతారు. ఓకే.
అదే ఓకే సార్. ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ ఫస్ట్ ఓకే 3 డేస్ క్లాసెస్ ఉంటాయి కదా, వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎనఫ్ ఓకే సక్సెస్ అవుతారు మార్కెట్ లో, డోంట్ వరీ. ఓకేనా? యా, డన్ గైస్. సో ఓకే సార్. ఫ్రమ్ టుమారో ఆ ఏంటి అబ్బాయి అప్డేట్ చేస్తాడు. సార్ ఇంకొక యా, మాట చెప్పండి నరసింహ. థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. అదే సార్ మన ఇన్స్టిట్యూట్ గురించి సో అక్కడ సో మంచిగా గైస్ మంచి ఒకటే మంచి పేరు ఉంది చెప్తున్నాను, సార్. అంటే ఎట్లా అంటే నేను లోకేష్ పడిన గారు కష్టం ఇట్లా నా బాగానే స్టూడెంట్ నన్ను నమ్మి అంటే జాయిన్ జాబ్ అవ్వడు, పడకూడదు. ఇప్పిస్తున్నారు, మంచి నా దగ్గర మంచి ఉన్న వ్యక్తి అని చెప్పేసి మొత్తం ఒక నాలెడ్జ్ మంచి నేను పేరు యూట్యూబ్ ఉంది లో సార్ పెట్టేశాను, మన లోకేష్ మీకు కూడా షేర్ సంస్థకి. చేస్తున్నా. నేను బ్రతకాలి, నా సంస్థ బ్రతకాలి, నాతో యా పాటు మీరు బ్రతకాలి, సరే మీ సార్. ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండాలి. అదే నా యొక్క ఇంటెన్షన్. సో ఎవరైతే ప్రాపర్ గా నా గురించి కానీ, నా సంస్థ గురించి కానీ, స్టూడెంట్స్ జాబ్స్ చేస్తున్న వాళ్ళ గురించి కానీ, ఎక్కడైనా నా మాన్యూ అయితే ఉంటది. ఓకే, సో ఎందుకంటే కరెక్ట్ గా ఒక పర్సన్ ని అనాలిసిస్ చేయండి. మార్కెట్ కి ఇతనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మీ థ్యాంక్ యూ యొక్క సార్. లోకల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ, ఆన్లైన్ నా సంస్థ ద్వారా కానీ ఇచ్చే ట్రైనింగ్ కి డిఫరెన్స్ తెలుసుకోండి, సర్టిఫికేషన్ డిఫరెన్స్ తెలుసుకోండి, నాలెడ్జ్ డిఫరెన్స్ తెలుసుకోండి, ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే ఐ థింక్ ఏపీ తెలంగాణలో నేను ఇచ్చిన నాలెడ్జ్ మార్కెట్ లో ఎవడు ఇవ్వడు. అది హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా. ఇదైతే 100% నేను చెప్పగలుగుతాను. బట్ ప్రాపర్ గా మీరు నాలెడ్జ్ పెంచుకుంటే చాలు. ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా మీరు ఫెయిల్ అవ్వరు. ఇప్పుడు బాలనరసింహలో ఎలా కంప్లీట్ అవ్వకముందే సాధించాడో, సేమ్ మీరు కూడా అదే విధంగా సాధిస్తారు సబ్జెక్ట్ ని. సో ప్రాపర్ గా ఓకే సార్. నేర్చుకోండి. ప్రతి ఒక్కరికి టైం, మీకు 8 అవర్స్, నాకు 8 అవర్సే. బట్ దాన్ని ఎలా మీరు 8,000 10,000 పెట్టి నేర్చుకుంటున్నారు, అంత నాలెడ్జ్ నీ మైండ్ లో ఉందా లేదా? ఈ 40 డేస్ కి నేను ఇంటర్వ్యూ వెళ్తే గెట్ ఆన్ అవుతానో లేదా, ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీ కోసం, మీ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ అమ్మా నాన్న చూసుకోవడం కోసం ఆలోచించుకోండి. గ్రూప్ లో వేసే ప్రతి కాంటాక్ట్ నెంబర్, జాబ్స్ చాలా వ్యాలిడ్, చాలా వ్యాలిడ్. మీ కాళ్ళ దగ్గరికే వాళ్ళ నెంబర్స్, వాళ్ళ యొక్క లొకేషన్స్ అన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొని పెడుతున్నాను. జస్ట్ మీరు ఫోన్ లో నెంబర్ రింగ్ చేసి, ఇలా జాబ్ ఉంది కదా సార్, నేను నేర్చుకున్నాను టాలీ, మీరు ఇంటర్వ్యూకి రావచ్చా, జస్ట్ అడిగి వెళ్ళడమే. అంతకు మించి మీరు ఎవరు చేయలేరు సహాయం. యూటిలైజ్ చేసే దాంట్లోనే ఉంటుంది. ఓకేనా? చెప్పు నారాయణ. ఉమ్, ఉమ్. నారాయణ, సార్ నారాయణ, సార్ ఒక మాట ఎవరు సార్. కూడా పుట్టుకతో కోటీశ్వరులు కారు. ఓకేనా? కొంతమందికి చిన్న సో బాధ సార్. ఎగ్జాంపుల్, అంటే నా జీతం హైదరాబాద్ 5,000. వెళ్ళి 2017లో నా జీతం ఎన్విటీస్ 5,000 ఇవన్నీ సంవత్సరం పనిచేశా. ట్రాన్స్పోర్టేషన్స్ ఎందుకోసం? కాస్ట్ ఎట్లా నాలెడ్జ్ కోసం. భరించాలని ఇప్పుడు కొంచెం బాధ. నా జీతాల్లో పనిచేస్తున్నాను సార్. నేను. మల్టిపుల్ సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది నాకు. అలా బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవాలి. బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. సోషల్ మీడియాని ఉపయోగించుకొని బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్న స్కిల్ నువ్వు ఐడెంటిఫై చేయాలి, ప్రపంచానికి చూపించాలి. అప్పుడే కదా నమ్మి నీకు అమౌంట్ అనేది ఇస్తారు. మీరు లేదు ఎక్కడ సార్. ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా, మీరు నమ్మి నా అకౌంట్ లో డబ్బులు వేలా? ఎంటర్ప్రెన్యూర్. ఎలా నమ్మారు? నా నాలెడ్జ్, నా కంటెంట్, నా యూట్యూబ్ రీసెర్చ్, అండర్స్టాండింగ్, అవన్నీ చూసే కదా మీరు నాకు అమౌంట్ వేశారు. అవన్నీ చూయకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది నీ దగ్గర ఉన్న నాలెడ్జ్, నీ స్కిల్ ఎలా తెలుస్తుంది? మన దగ్గర ఉన్న స్కిల్ ని 10 మందికి చూపించాలి. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని 10 మందికి చూపిస్తేనే నీకు అవకాశాలు వస్తాయి. సో స్టిల్ ఐఎమ్ లర్నర్. నేను ఇదే కాదు, నేను ఏది దీంట్లోనే పెద్ద తోపు అని నేను చెప్పను. ఐఎమ్ స్టిల్ లర్నరే. ఎవడు అవును ప్రపంచంలో సార్. నేను చూసాను వీడియోస్ ఫుల్ లో. నాలెడ్జ్ ఎవరికి ఉండదు. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా? సో అంతే. బట్ నాలెడ్జ్ ని ఎవరైతే నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తారో, టైం వేస్ట్ చేయకుండా, వాళ్ళు ఇన్ టైంలో అట్లా బాగుపడతారు. నాలెడ్జ్ పెంచుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటా, రీల్స్ చూసుకుంటా, ఫేస్బుక్ చూసుకుంటా ఉంటే ఈ ఏజ్ లో లైఫ్ స్మాష్ అయిపోతుంది. అదే ఈ ఏజ్ లో మన మైండ్ ని కరెక్ట్ గా సార్. ప్రాపర్ వేలో తీసుకుని వెళ్తే లైఫ్ లో సక్సెస్ అవుతాం, లేదంటే మిస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. నా యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నాను అందరికి. మైండ్ సెట్ ఎలా ఉంది, నా మైండ్ సెట్ ఎలా ఉంది, ఎదగాలనే ఆలోచనలు నా మైండ్ లో వస్తున్నాయా, లేదంటే నా కెరీర్ ఏమైనా సైడ్కి వెళ్తుందా, నా కెరీర్ ఏమైనా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుందా, ఎలా ఉంది నా మైండ్ సెట్, ఏం ఆలోచిస్తుంది ప్రజెంట్,
నాలెడ్జ్ ఆలోచిస్తుందా, జాబ్ ఆలోచిస్తుందా, మనీ ఆలోచిస్తుందా, తప్పుదా వెళ్ళే మైండ్ ఆలోచనలు వస్తున్నాయా అనేది నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నువ్వు ఒక వేకి వస్తావు, ఒక ప్రాపర్ వేకి వస్తావు. లేదు అంటే అమ్మా నాన్న మీద ఆధారపడుతూ వాళ్ళకి బరువైపోతుంది. సో వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీకు తిట్టడం స్టార్ట్ అవుతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయి హైదరాబాద్ బెంగళూరు ఎక్కడో తలదాచుకుంటావు. ఫ్రెండ్స్ రూమ్ లోనో ఆ రూమ్ లోనో ఈ రూమ్ లోనో ఉండి సరైన గైడెన్స్ లేక, సరైన జాబ్ లేక, మ్యారేజ్ ఇన్ టైంలో కాక ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆ సిచ్యువేషన్ రాకూడదంటే ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఇన్ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇన్ టైంలో వచ్చిన లీడ్ ప్రతిదీ ఉపయోగించుకోండి. శాలరీ ఆశించకండి స్టార్టింగ్ లో. నాలెడ్జ్, కంపెనీ అడుగు పెట్టడం ఆలోచించండి. ఇది నా నుంచి వచ్చే సజెషన్. ఓకేనా? ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, యా గైస్ చూడండి, బాల నరసింహ కోర్స్ కంప్లీట్ అవ్వకముందే మనం ఇచ్చిన రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా హైదరాబాద్ లో మనకి 12,000 శాలరీతో టుడే మనకి జాబ్ అనేది అతనికి రావడం జరిగింది. లైవ్ లో మీరే వింటున్నారు అతని మాటలు. నిన్న ఇంటర్వ్యూస్ లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అతను రివీల్ చేశాడు. సిస్టమ్ దగ్గర కూర్చొని ఏ విధంగా వాళ్ళు పక్కనే కూర్చొని ఏ విధంగా అడిగారు, అతను దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేసి చూపించాడు. నిన్న ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో టుడే కాల్ చేసి ఫ్రమ్ టుమారో నుంచి కంపెనీలోకి జాయిన్ అవ్వమని చెప్పారు. శాలరీ 12,000. ఐ థింక్ 1 or 2 months 3 months చేసిన తర్వాత ఇంక్రీజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఫ్రమ్ ఫ్రైడే నుంచి ఇంకా జాయినింగ్ అయినట్టే. ఆల్మోస్ట్ అతను చెప్పిన మాటలు బట్టి బాలనరసింహ టుమారో నుంచి జాబ్ లోకి జాయిన్ అవ్వమని చెప్పారు. ఓకే, మెయిన్ సార్ మాట్లాడారా నరసింహ? ఎవరో ఇంకోసారి రావాలన్నారు కదా, ఆయన వచ్చి మాట్లాడారా? సార్ మాట్లాడారు సార్. ఓకే సార్తో మాట్లాడి కన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఓకే. సో ఏమైనా ఆఫర్ లెటర్ ఏమైనా ఇచ్చారా, లేదంటే జస్ట్ నార్మల్ గా టుమారో రామని చెప్పారా? సార్ టుమారో పోతే ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అన్ని చేస్తాము మాట్లాడి అని ఓకే చెప్పారు సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ నరసింహ. టుమారో అప్డేట్ ఇస్తారు. యా యా థ్యాంక్ యూ సార్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఈ బ్యాచ్ లో ఫస్ట్ నువ్వే అవుతావు జాబ్ వచ్చిన పర్సన్ కి. ఓకే, సో గైస్ రిమైనింగ్ వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పండి నరసింహకి. ఎనీవన్? ఓకే సో సార్. మీ అప్రిసియేషన్స్. యా చూడండి అమ్మా. నేను వాట్సాప్ లో చెప్తాను సార్. ఓకేలే నరసింహ, అలాగేలే. ఆ, చూడండి గైస్, విత్ ఇన్ 40 days లోపల యా 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 యూ కెన్ చెప్పండి అమ్మా. కొంచెం ఎందుకంటే లైవ్ లోనే మీ ముందరే అతను ఎస్టర్డే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అతను అడిగిన క్వశ్చన్స్ చెప్పారు. సో తర్వాత టుడే సెకండ్ రౌండ్ లో వచ్చేసి జాయిన్ అవ్వమని చెప్పారు. మేనేజర్ కూడా మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత 12,000 శాలరీ చెప్పారు. ఫ్రమ్ టుమారో ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా క్లారిటీగా బాల నరసింహ మీ ముందరే చెప్పేశాను. ఈ రోజు కూడా ఒక నెంబర్ నేను గ్రూప్ లో వేశాను. ఎంతమంది కాల్ చేశారో నాకు తెలియదు. హైదరాబాద్ లో ఓకే జాబ్ అవును ఉంది. సార్. ఆ ఎస్ జాబ్ సార్, నేను చూశాను. గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఎంతమంది కాల్ చేశారు ఆయనకి ఏంటండి? బట్ మేము ఎంతో నెంబర్స్ రిస్క్ తీసుకొని మాకు తెలిసిన వాళ్ళు రెఫరెన్సెస్ ద్వారా మేము జాబ్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఉన్న జాబ్ గ్రూప్స్ లో ఎవరైతే 500+ పైన ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ సిచ్యువేషన్ బాగలేక ఇమీడియట్ గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా కాల్ చేస్తారు. అవకాశం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. సో బాల ఓకే సార్. నరసింహారావుగా ఇమీడియట్ గా కాల్ చేయడం, వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం. సో హ్యాపీ. అతని లైఫ్ ఇంకా మారిపోతుంది. రియాలిటీలో జాబ్స్ చేస్తాడు, ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలా అలా అతని కెరీర్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఎంత శాలరీ అని ముఖ్యం కాదు. స్టార్టింగ్ లో మనకి 10,000 ఇచ్చినా, 15,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా ఎంటర్ అవ్వాలి కంపెనీలోకి. వాళ్ళు మనల్ని నమ్మాలి. నమ్మిన తర్వాత ఆటోమేటిక్ గా అన్ని హైక్స్ వచ్చేస్తాయి. స్టార్టింగ్ శాలరీ 12,000 అంటే బెటరే కదా బాల నరసింహారికి. ఓకే, సో అతని ఎక్స్పెన్సెస్ కి వచ్చినా అంతో ఇంత మిగిలినా ఫర్దర్ 3 months చేసిన తర్వాత తన లైఫ్ సెటిల్ అయిపోతుంది. అలాగే హైదరాబాద్ జాబ్స్ అంటూ ఉన్నారు. ఆల్రెడీ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. ఎంతమంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. బట్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అవుతారు. అదైతే కన్ఫర్మ్. అదైతే నేను చాలా చెప్పగలను. పనులు లేవు సార్. యా
పంపిస్తాను బ్రదర్. అన్నోళ్ళనే బ్రదర్ ఒకటి బ్రదర్, మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని నేను ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను మనకున్న రెఫరెన్సెస్ ద్వారా. ఆల్మోస్ట్ నేను చూస్తాను ఇక్కడ ఎక్కడైతే నాకు అవైలబిలిటీ ఉందో వాళ్ళు నాకు పంపిస్తారు, అది నేను గ్రూప్ లో వేస్తాను. ఓకే, సో దానికి ఎక్కడైతే ఉంటాయో దానికి మీరు సెర్చ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కొంతమంది చాలా మందికి సార్ టైపింగ్ ప్రాబ్లం సార్ అది అవన్నీ మీరు పర్సనల్ గా చూసుకోవాలి నారాయణ, అవి కూడా మాకు ఓకే చెప్పకూడదు. ఓకేనా? సో అవన్నీ మీరు ఓకే చూసుకోవాలి, మీరు పర్సనల్ కదా, అవన్నీ ఆ స్కిల్స్ అన్ని మీరు పెంచుకోవాలి, అది మా వరకు రాకూడదు. ఓకే ఓకేనా? 1 minute గైస్. ఓకే ఓకే గైస్, ప్రజెంట్ లైవ్ సార్ లోనే మెయిల్ పెట్టాను సార్. నారాయణ, నేను చూస్తాను. ప్రజెంట్ లైవ్ లోనే విత్ ఇన్ కోర్స్ కంప్లీట్ అవ్వకముందే బాల నరసింహులకి సో త్రూ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా రెఫరెన్స్ ద్వారా అతనికి జాబ్ వచ్చింది. లైవ్ లో మీరే చూస్తున్నారు ఐ థింక్. తర్వాత నెక్స్ట్ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అవైలబిలిటీ అన్ని కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. యూటిలైజ్ చేసుకోండి, కాల్ చేయండి, కాల్ చేసి వాళ్ళ చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు వాళ్ళకి మ్యాచ్ అవుతారా లేదని తెలుసుకోండి. మ్యాచ్ అవుతుంది అనిపించినప్పుడు కంపల్సరీ రెజ్యూమ్ తీసుకొని కంపల్సరీగా వెళ్ళండి. ఓకే, డోంట్ వరీ. మీరు ఫైనల్ ఎగ్జామ్ సర్టిఫికేషన్ అనేది మీరు రేపు అడిగినా నేను లింక్ ఇస్తా. ఫైనల్ ఎగ్జామ్ లేదు, క్లాసెస్ ఆల్మోస్ట్ అయిపోయాయి, 2-3 క్లాసులు ఉంటాయి టాలీకి. ఓకే, మీరు ఫైనల్ ఎగ్జామ్ రేపు రాసి సర్టిఫికేషన్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేసుకుని వెళ్తామన్నా డోంట్ వరీ, రేపే చేస్తాను. ఓకే, లేదు సార్ కొంచెం ఒక చిన్న మీరు డౌట్ సార్. చెప్పండి బ్రదర్. మాకు ఇప్పుడు ఒక 2-3 days లో మ్యారేజ్ ఉంది మా ఫ్రెండ్ ఓకే, అంటే మనం ఎగ్జామ్ ఎప్పుడు రాయొచ్చా? లేదు బ్రదర్, మాక్సిమం ఒక 10 days ఇస్తాను, 10 days టైం ఇస్తాను. ఓకేనా? 10 ఓకే, days టైం రాయాలా? ఆ 10 days లోపల రాయాలి ఎగ్జామ్. ఓకే, సార్ పర్సంటేజ్ ఎంత రావాలి సార్? సో అవన్నీ డిస్కస్ చేస్తాను నారాయణ. ఓకేనా? ఓకే ఓకే యా, ఇప్పుడు చూపించి నేను డిస్కస్ చేస్తాను. ఇంకేమా క్లియరా? సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ బాలనరసింహ, ఫ్రమ్ ఈ బ్యాచ్ నుంచి ఫస్ట్ విన్నర్ నువ్వే. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. సో మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకో, రియల్ టైమ్ సినారీస్ తో, కేస్ స్టడీస్ తో, నాలెడ్జ్ తో. కంపల్సరీగా అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉన్నా రెఫరెన్సెస్ కంపల్సరీగా మన స్టూడెంట్స్ కి ఇవ్వాలి, తెలియచేయి, నాకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మరికొందరికి ఏమైనా అవకాశాలు ఉంటే ప్రిఫర్ చేసుకొని తీసుకో. ఓకేనా? సో 12,000 శాలరీ అంటే బెస్ట్ స్టార్టింగ్ లో. ఓకే, 100% సక్సెస్ అవుతుంది. యా, నీ కాలమే సార్ ఎన్ని ఉన్నాయి సార్ వేకెన్సీ? ప్రజెంట్ ఒకటే ఉంది అనుకుంటా ఐ థింక్. ఎన్ని ఉన్నాయి? ఓకే, యా, ఓకే. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉన్నా కూడా అతను చెప్తాడు, నేను గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? డోంట్ వరీ. యా, డన్ గైస్. ఓకే, లైక్